అన్న పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొలంలోన గుద్దబగల పని చేసుకొచ్చేసి మంచికి సాలసాల అయిపోయింది నా. ఇప్పుడే జస్ట్ పత్తి సంచులన్నీ మోసుకొని ఇంట్లో వేసి వచ్చి కూర్చుందామనికేసి చెప్పి కూర్చునే లోపలే నా కొడుకులు ఏమన్నారంటే, నాన్న టీవీలోన డబ్బులు అయిపోయినాయన్నా, డబ్బులు ఎక్కి మేము బొమ్మలు చూస్తామన్నారు. సరేలే అనికేసి చెప్పి నేను ఫోన్పే ఓపెన్ చేసే పోతే ఓపెన్ కావడం లేదన్న. అది గ్రామీణ బ్యాంక్ అన్నది. నా ఇంట్లోన ఒక్క సిమ్ పైన 3 అకౌంట్లు లింక్ ఉండవు నా ఫోన్ నెంబర్. నేను బయట పోయి విచారించుకుంటే, అన్న ఫోన్పే ఓపెన్ కావడం లేదు చూడంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నీది గ్రామీణ బ్యాంక్ అంటే అవునన్నా అన్న. వాళ్ళు ఏమన్నారో తెలుసా, గ్రామీణ బ్యాంక్ అయితే ఒక్క అకౌంట్కి ఒకే నంబర్ లింక్ ఉండాలి, 3 అకౌంట్లకి ఒక్క నంబర్ లింక్ ఉండకూడదు ఇప్పటి నుంచి అనికేసి చెప్పినారన్న. అలా ఎలా అవుతుందన్న? మేము మధ్యతరగతి కుటుంబం, అది బీదా వాళ్ళు మేము. ఒక్కొక్క సిమ్కి రీఛార్జ్ చేసుకోవాలంటేనే గుద్దచిని చాట్ అవుతుందన్న. 3 సిమ్లకి రీఛార్జ్ చేసుకోవాలంటే యాడవుతుందన్న. ఇంట్లో కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి, మళ్ళీ టీవీ రీఛార్జ్ చేసుకోవాలి, ఇంట్లో సంసారం నడుపుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే నెల లోపలే గుద్ద దింగి గూడూరు బండి ఎక్కించినట్లు ఉండదన్న మా సంసారం. నా వీడియో పైన ప్రభుత్వం దాకా పోవాలి, ఆ అకౌంట్కి ఒక్కొక్క ఫోన్ నెంబర్లు లేనట్ల తీసేపియాలన్న.